అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన నక్క, అందమైన కోతి ఉండేవి. ఆ కోతికి తన అందం, నాట్య నైపుణ్యం గురించి చాలా గర్వం ఉండేది. రోజూ అడవిలోని జంతువుల ముందు డాన్స్ చేస్తూ అందరినీ మెప్పించేది. నా అంత అందంగా ఎవరూ లేరు, నా అంత బాగా ఎవరూ నాట్యం చెయ్యలేరు అని గొప్పలు చెప్పుకునేది. ఒకరోజు అడవికి రాజు అయిన సింహం ఒక సభ ఏర్పాటు చేసి అడవిలోని జంతువులందరినీ ఆహ్వానించింది. ఆ సభలో అన్ని జంతువులు తమ తమ నైపుణ్యాలను ప్రదర్శించాయి. కోతి తన నాట్యంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సింహం కూడా కోతి నాట్యాన్ని చూసి ముగ్ధురాలైంది. కోతి చాలా బాగా నాట్యం చేసింది. ఈరోజు సభలో కోతే గొప్పది అని సింహం ప్రకటించింది. కోతి మరింత గర్వపడింది. గర్వంతో అటూ ఇటూ చూస్తున్న కోతికి దారిలో ఒక నక్క కనిపించింది. కోతి నక్కను చూసి నవ్వి, ఏమిటి నక్క, నువ్వు నాట్యం నేర్చుకోలేదా? ఎంత ప్రయత్నించినా నువ్వు నా అంత గొప్పగా డాన్స్ చెయ్యలేవు అని ఎగతాళి చేసింది. నక్క చిరునవ్వుతో, నాట్యం అంటే నాకిష్టం లేదు, కానీ నా దగ్గర మరో గొప్ప విషయం ఉంది అని చెప్పింది. అదేంటి అని కోతి అడిగింది. నక్క, కొన్ని మంచి పండ్లు ఈ కొండపైన ఉన్నాయి, అవి రుచితో పాటు చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పింది. ఆహారం కోసం చూస్తున్న కోతి కూడా నక్క మాటలు విని కొండపైకి ఎక్కడానికి సిద్ధపడింది. కానీ కోతి ఎంత ప్రయత్నించినా కొండపైకి ఎక్కలేకపోయింది. కోతి కొండ ఎక్కలేక కింద పడిపోయింది. నక్క కోతిని చూసి, నీ అందం, నీ నాట్యం నీకు కొండపైకి ఎక్కడానికి సహాయం చేయలేదు. కొండపైకి ఎక్కడానికి తెలివి, ఓర్పు కావాలి. ఇతరుల నైపుణ్యాలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అని చెప్పింది. తన తప్పు తెలుసుకున్న కోతి తలదించుకుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.